తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడు బాగానే ఉంది తెలంగాణ ప్రస్తుతానికి. రేవంత్ రెడ్డి బాగానే ఉంది. అప్పుడు సీఎం కంటే ఇప్పుడు సీఎం కొంచెం పర్వాలేదు, మంచిగానే ఉంది. కాకపోతే కొన్ని పథకాలు పెట్టినారు కాబట్టి ఆ పథకాల్లో కొంచెము బాగుంటాయని చూస్తారు, ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ఈయన ఇచ్చిన పథకాలు అందరికి సక్రమంగా అందట్లేదు అని అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి దానిపై? సక్రమంగా అదైతే కరెక్టే, ఎందుకంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ పెట్టారు. అది మాక్సిమం అంతమంది కేసీఆర్ పెట్టినప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్ ఎవరికి సరిగా రాలేదు. మామూలు మెయిన్ మిడిల్ క్లాస్ వాళ్ళకి రాలేదు, అంతా ఉన్న వాళ్ళకే వస్తుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి వస్తే అది చాలా సంతోషం. అది రేవంత్ రెడ్డి ఒక్కటి చూస్తే బాగుంటుంది. కంపేరింగ్ టు కేసీఆర్ బిట్వీన్ రేవంత్ రెడ్డి అంటే డిఫరెన్స్ ఏం చెప్తారు? డిఫరెంట్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చి ఆల్మోస్ట్ 2 years అవుతుంది కాబట్టి కేసీఆర్ కంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కొంచెం పర్వాలేదు. కాకపోతే ఇంకా ఆయన కొంచెం ముందు అన్ని ఆఫర్లు మంచి మంచి స్కీములు పెడుతున్నాడు కాబట్టి స్కీములు పెట్టాలి, కానీ పెడితే దాన్ని కొంతమందికి మెయిన్ మంచి వాళ్ళకి రావాలి. ఇప్పుడు అందరికి వచ్చే అంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ రావట్లేదు, అంత హై క్లాస్ ఫ్యామిలీకే వస్తున్నారు. అది కొంచెం చూస్తే బాగుంటుంది, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి మనకి ఫ్రీ పథకాలు ఎక్కువగా ఇచ్చేస్తున్నారు అని చాలా మంది అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అది కూడా చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఫ్రీ పథకాలు పెట్టడం వల్ల చాలా మంది అడిక్ట్ అయిపోతారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు కదా, వాళ్ళు ఫ్రీగా వాళ్ళు రావట్లేదు, అదొకటి. ప్లస్ ఇంకేంటంటే ఫ్రీ పథకాలు పెట్టడం వల్ల చాలా మందికి ఇప్పుడు మిడిల్ క్లాస్ కాకుండా హై క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు కదా, వాళ్ళకు బెనిఫిట్ వస్తుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ రావట్లేదు. నేను అవి చూడాలి, మీరు అది ఆ పథకం సక్కంగా కొనసాగిస్తే బెటర్. అది